కృష్ణ పరమాత్మను పొందడం ఎలా అనేది రెండు అదే పరమాత్మ భగవద్గీతలు చెప్పినట్టుగా రెండు పాయింట్ల మీద చేసుకునే సాధన ఉంటుంది. ఒకటి, మనసుని నిశ్చలం చేసుకునే సాధన. మనసుని నిశ్చలం చేసుకునే సాధన. అర్జున, మనస్సు ఎట్టివానికైనా నిశ్చలంగా ఉంచడం చాలా కష్టసాధ్యమైంది, అయినా సరే సాధనలో దాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అలాంటి సాధనలు మనం చేస్తాం ఈ టైంలో. ఇంకొకటి, ఎవరైతే మురుగుడి మధ్య కూటస్థం అంటారు, కనుబొమ్మల మధ్య మనసులో ఏం చేసి శ్వాసలు లేని స్థితిలో ధ్యానంలో నిమగ్నం అవుతూ నన్నే స్మరిస్తూ నన్నే దర్శిస్తూ ఉంటారు, దానికే రూపధ్యానాన్ని పేరు పెట్టారు. రూపధ్యానాన్ని పెట్టే పరమాత్మే. అది రెండోది. అది మనసు నిశ్చలము, ఇంకా సాధనల మీద శ్వాసలు కంట్రోల్ అవ్వటము, మనోదృష్టి కనుబొమ్మల మధ్య నిలవగలగడం,